నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యువతకు యూత్ డే శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. సోషల్ మీడియాను అభివృద్ధికే ఉపయోగించుకోవాలన్న చంద్రబాబు. తొక్కిసలాట బాధితులకు నష్టపరిహారం అందజేసిన హోంమంత్రి అనిత. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కూటమి నేతలు హామీ. భగవన్నామ స్మరణతో మార్మోగిన సింహగిరి క్షేత్రం. శ్రీ నరసింహ దీక్ష విరమణలో భారీగా పాల్గొన్న భక్తులు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలన్న పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి. ఆన్లైన్ మోసాలతో భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని వెల్లడి. శ్రమని ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుందంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన స్వామి వివేకానంద చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో నష్టపరిహారాన్ని అందజేశారు. టీటీడీ ప్రకటించిన ప్రకారం ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి, కంచరపాలెంకు చెందిన శాంతి, మద్దెలపాలెంకు చెందిన రజని, నర్సీపట్నానికి చెందిన బాబు నాయుడు కుటుంబ సభ్యులను కలిసి ఆమె ఓదార్చి ధైర్యం చెప్పారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసులు హామీ ఇచ్చారు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మహేంద్ర అబ్బాయి కూడా ఐటీఐ చదువుకొని ఆ అబ్బాయి ఉద్యోగం గురించనే ఒక మాల వేసుకొని ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామమ్మా. ఈసారి అబ్బాయి ఉద్యోగం గురించనే మేము ఇంటిల పాది కూడా మాల వేసుకొని వచ్చామని చెప్పి ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు టీటీడీ వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉద్యోగం కూడా అబ్బాయికి ఇప్పించాల్సిందిగా ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి అండగానే, అంటే జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు అయితే తీసుకురాలేం, కానీ ఆ ఉన్న కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ఉన్న కుటుంబంలో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఆ బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ఇదే వైజాగ్ జిల్లా వాసి, అదేవిధంగా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు, అంటే మొత్తం ఉమ్మడి విశాఖ నుంచి 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ 4కి కూడా మొత్తం 6 ప్రాణాలు కోల్పోతే అందులో 4 మన విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వాసులే. మన 3 వైజాగ్ వాళ్ళు, నర్సీపట్నంలో ఒకరు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి. సో వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ స్పందించింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్పందించారు. ఓవరాల్గా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రాణాలను మనం తీసుకురాలేము, కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు చనిపోయిన కుటుంబాలకి పూర్తి సహాయ సహకారాలు ఈరోజు 6 తిరుమల తిరుపతి బోర్డు మెంబర్స్ ఇక్కడికి రావడము, అట్లాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు, అట్లాగే మిగిలిన పార్టీ నాయకులు, ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపము తెలియజేసి చనిపోయిన వారికి నివాళులు అర్పించి, అట్లాగే జనసేన నాయకులు, జనసేన నుంచి బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వము ప్రకటించింది 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించి, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి అవుట్సోర్సింగ్ బేసిస్ లో కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకునే వారికి చదువు చెప్పించడం కూడా
ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మీకు అందరికీ కూడా తెలుసు. తిరుపతి దేవస్థానం నుంచి సుమారు 6 డైరెక్టర్స్ క్షమించాలి బోర్డు మెంబర్స్ ఇక్కడ రావడం జరిగిందండి. మరి ఇదైతే మొన్న దిగువ తిరుపతిలో మరి ఆ టికెట్ల కోసం ఉండి చనిపోయినటువంటి సందర్భం ఉందో, మరి చనిపోయినటువంటి వారికి ఆర్థిక సహాయం చేసి వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక్కడికి డైరెక్టర్స్ రావడం జరిగిందండి. దురదృష్టకరం అయినప్పటికీ కూడా ప్రాణం తీసుకురావడం సాధ్యపడదు కనుక వారికి ఆర్థిక పరమైనటువంటి సాయం అందించాలని అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. మరి చనిపోయినటువంటి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే పార్టీ పరంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ఆలోచన సకాలంలో కొంత నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి అదే కాకుండా ఆర్థిక సాయంతో పాటు ఆ పిల్లడు కూడా ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకి పూర్తిగా వారు కోరుకునేటువంటి స్కూల్లో విద్య అందించడానికి, అలాగే వారికి ఎవరైతే కొంచెం చదువుకొని పూర్తి చేసినటువంటి పిల్లలు ఉంటే వారికి అవుట్సోర్సింగ్లో జాబ్ ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మరి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది, అలాగే టీటీడీ వాళ్ళు అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సకాలంలో వచ్చినందుకు నేను తిరుపతి వారికి కూడా, తిరుపతి దేవస్థానం సంబంధించిన డైరెక్టర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఆ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా తనకి మా పార్టీలో కూడా మెంబర్షిప్ ఉంది ఆవిడకి, దాని ద్వారా పరంగా కూడా ఎటువంటి సాయం రావాలో అది కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకునే లోపుకున్నాం. రాజుగారు చెప్పినట్టుగా మరి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్నటువంటి వారు ఉంటారు, వాళ్ళ విద్యార్హతకు అనుగుణంగా టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక ఉద్యోగం ఇవ్వాలని, అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువు అర్థంతరంగా ఆగకూడదు, పూర్తి స్థాయిలో వాడు చదువుకునే వరకు కూడా తిరుమల దేవస్థానం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళని చదివించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో గట్టిగా క్షతగాత్రులైన వారికి 5 లక్షల రూపాయలు, అలాగే దెబ్బలు తగిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా క్షతగాత్రులందరినీ కూడా దైవ దర్శనం చేయించి వారిని ఎవరి ఇళ్ళకి బాధ్యత తీసుకుని పంపించేటటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో భక్తులు చేపట్టిన శ్రీ నరసింహ దీక్షలు సాంప్రదాయబద్ధంగా ముగిశాయి. విశాఖ ఉమ్మడి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలాది మంది దీక్ష చేపట్టిన భక్తులు సింహాచల క్షేత్రానికి తరలివచ్చారు. తిరుముడిని తలపై ధరించి హరినామ సంకీర్తనలు చేస్తూ కొండ దిగువ నుంచి పాదయాత్రగా అప్పన్న ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సింహగిరి మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ఇరుముడి సమర్పించి మాల విసర్జన చేశారు. సింహాచలం దేవస్థానం వీరికి ఉచిత దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం ఏర్పాటు చేసింది. జగన్నాథ
సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రతి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విశాఖలో ఆయన ఏర్పాటు చేసిన సంక్రాంతి విలేజ్ ను ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. జీవీఎల్ అతిథులతో కలిసి సంక్రాంతి విలేజ్ ను సందర్శించారు. పల్లెటూరి వాతావరణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బళ్ళు, ముగ్గులు, ఎద్దులు, రంగవల్లులు, వరికంకులు మొదలైన వాటిని అతిథులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో పాటు అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు విద్యార్థులు, యువత, విద్యావంతులు అన్ని వర్గాల వారు బలి అవుతున్నారని చెప్పారు. ప్రతిరోజు ఓ కొత్త తరహా నేరం బయటపడుతుందని, ప్రజలంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దాదాపు 5 రెట్లు పెరుగుతోంది. సో దీన్ని నివారించకపోయినట్లయితే సామాన్య ప్రజలే కాదు, చదువుకున్నవారు, విద్యావంతులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, గెజిటెడ్ అధికారులు అనేక మంది ఈ రకంగా కోట్ల రూపాయలని ఈ సైబర్ నేరగాళ్ళకి ధారాదత్తం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కార్యక్రమంలో అతిథులందరినీ కూడా సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి వారు చేసేటువంటి సూచనలు కానీ, వారు చేసేటువంటి కార్యాచరణ కానీ మనందరికీ తెలియచేయాలని కోరుతున్నాను. ఆ తర్వాత మనకి కమిషనర్ పోలీస్ వారు కూడా కొద్దిసేపట్లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. వారు వస్తారని నాకు చెప్పారు. సో వారి సమక్షంలో పోలీస్ అధికారులు కూడా, సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ వచ్చారు. సో వారు నమోదు చేసినటువంటి కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు తెలియజేస్తారు. సో సంక్రాంతి వేడుకల్ని మీరు ఈ ప్రాంగణంలో చూస్తున్నారు. సో వేడుకలతో పాటుగా, వినోదంతో పాటుగా మనం సంపాదించుకున్న డబ్బుని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఈ కార్యాచరణ ఈ 4 రోజుల్లోనూ ఉండబోతోంది. సో ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ బషీర్ గారిని కోరుతున్నాను. ఈ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి మాట్లాడుతూ సాధారణ దొంగతనాల కంటే సైబర్ నేరాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తుల నుండి, కొత్త నెంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ సైబర్ క్రైమ్లో పోయిన డబ్బు ఎక్కువ శాతం బయటికి వెళ్ళిపోతుంది. చాలా స్కామ్ల మూలాలు చైనా లేదా చైనీస్ లింక్లతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే 2025 ఈ సంవత్సరంలో చూస్తే మనం అనుకుంటున్నాం 1.2 లక్షల కోట్లకు పైగా నష్టపోతాం ఈ సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్లో పోయిన సంవత్సరం 2 ఆలోచన అదే రావాలి, మన అందరికీ ఆ ఆలోచన రావాలి. తర్వాత అనుకోండి, మనకు తెలియని నంబర్ నుండి ఆ కాల్ వచ్చింది, తెలియని నంబర్ నుండి ఆ SMS వచ్చింది. ఖచ్చితంగా మనకు ఆలోచన రావాలి, సైబర్ నేరగాళ్ళు ఈ మెసేజ్ పంపించి ఉంటారు, ఈ ఫోన్ చేసి ఉంటారు. తెలిసిన నంబర్ నుండి వచ్చింది అయినా కూడా మనకు ఆ అనుమానం రావాలి, ఈ వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నా అమ్మ, నా నాన్న, నా అబ్బాయి, నా అమ్మాయి, నా స్నేహితులు, నా బంధువులు, నాకు తెలిసిన వాళ్ళు గొంతు తెలుసు. ఈరోజు AI ద్వారా ఆ గొంతు మార్ఫ్ చేసుకొని అది కూడా యూజ్ చేస్తున్నారు. అందుకే ఒకవేళ ఆ గొంతు మీకు వినిపించింది అయినా కూడా మనం ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనం ఆలోచించాలి, నేరగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు మనకంటే ఒక అడుగు ముందు ఉన్నారని ఆలోచించకుండా ఒక అడుగు కూడా మనం వేయకూడదు. సో ఈ కస్టమర్ కేర్ ఫ్రాడ్, దీన్ని టెక్ సపోర్ట్ ఫ్రాడ్ కూడా అంటారు.
స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండపేట విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో విజ్ఞాన్ సృజనోత్సవ్ 2025 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన సంస్థ కరస్పాండెంట్ ఇనపకోళ్ల గణేష్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండపేట మున్సిపల్ కమిషనర్ తూబాటి వెంకట రంగారావు, ప్రముఖ వైణిక విద్వాంసులు ద్విభాష్యం నగేష్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కిరాకు పుట్టించే డాన్సులతో అదరగొట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల కష్టాలు, సమాజంలో ఆడవారిపై అత్యాచారాలు, వాటిని రూపుమాపే విధానంపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపాలు అందరినీ ఆలోచింపచేశాయి. కార్యక్రమం ముగింపు సభకు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, టీడీపీ యువనేత వల్లూరి సాయి కుమార్ బాబు, ఐఎస్టీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇనుపకోళ్ల సత్యనారాయణ, ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత, వీబీసీ న్యూస్ డైరెక్టర్ వల్లూరి చిన్నారావు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మల్లిపూడి గణేష్, ప్రభుత్వ అధ్యాపకులు ఎస్ శ్రీనివాసరావు, యాపిల్ ప్లే స్కూల్ వ్యవస్థాపకులు గన్ని రంగారావు, ఆలమూరు శ్రీ విద్యా హై స్కూల్ ప్రిన్సిపాల్ బొబ్బా ఆదినారాయణ, ద్వారపూడి సిద్ధార్థ స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు విశిష్ట గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారం, కాంస్య పతకాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ బాబీ, అధ్యాపకులు పాలచర్ల శ్రీనివాస్ చౌదరి, చార్లెస్, తరుణ్, మాధవరావు, వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్షిని డి ప్రవళిక, ఎస్ఆర్షిని డి ప్రవళిక S1, డి ప్రవళిక, ఏఎస్ దేవి ప్రసన్న S1, ఎన్ శిరీష S1, పి ఫాతిమా S1, జి రమిత S1, జి రమిత, కె భాగ్యశ్రీ, రెండే ముక్కలండి. ఈ కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో నేను ఎకనామిక్స్ టీచర్, ఇక్కడే టీచర్గా నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడ పుట్టిన తర్వాత ఇంచుమించుగా గవర్నమెంట్ జాబ్ వచ్చి ఇదే స్కూల్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఇంచుమించుగా 20 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే ఇక్కడ నాకు విజ్ఞాన కాలేజీలో మాత్రమే జరిగింది జాబ్ సాటిస్ఫాక్షన్. ఉపాధ్యాయులకి అందరికి కూడా తమ టాలెంట్ని పిల్లలకి అందించడానికి మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే మన చుట్టుపక్కల ఏరియాలో ద బెస్ట్ కాలేజ్ విజ్ఞాన కాలేజ్ ఒకటే. రెండవది, ఇక్కడ పనిచేసిన టీచర్లు అందరూ కూడా ఒక 3 years 4 years చేసిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తారు, బయటికి వెళ్ళిపోతారు గ్యారంటీగా. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒకరిని, నా తర్వాత ఇంకో 2 ఎకనామిక్స్ లెక్చరర్లు వచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టేయలేరు. అంతకుముందు 2 వచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టారు. ఓవరాల్గా 6 ఎకనామిక్స్ లెక్చరర్లు ఇక్కడ పనిచేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించి బయటికి వెళ్ళి వెల్ సెటిల్గా బ్రహ్మాండమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి బేసిక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మన విజ్ఞాన కాలేజీ. ఒకసారి క్లాస్ కూడా మీరు విజ్ఞాన కాలేజీలో పనిచేస్తారు. టీచర్స్కి లెక్చరర్స్కి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ, పిల్లలకి విజ్ఞానం అందిస్తూ, పేరెంట్స్కి భారం లేని ఫీజులు తీసుకుంటూ చక్కని ఒక వ్యవస్థ నడుపుతున్న విజ్ఞాన కాలేజీ గణేష్ గారికి, బాబీ గారికి, ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నాను. పురాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగ కంటే ముందుగా సంక్రాంతిని తలపించేలా కోనసీమ జిల్లాలో క్రీడా పోటీలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక అమలాపురం ప్రధాన పంట కాలువల్లో ఏర్పాటు చేసిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈత పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శారీరక ఆరోగ్యం కుట్టిపడుతుంది, వీడికి క్రీడ చాలా చక్కటి ఆయుధం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు కొత్త
కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారి యొక్క పర్యవేక్షణలో జిల్లాని అభివృద్ధి వైపుకు తీసుకువెళ్తున్నటువంటి రావిరాల మహేష్ కుమార్ గారు ఈ పోటీలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేయగా అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్ జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ తదితరులు శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు. So I think coming 3 days లో it will be very colorful. So play safe. I want all the concerned participants safe గా play చేసుకోండి. I don't want any incidents to happen. And all the safety features కూడా తీసుకున్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. So I would expect all these activities to go in a very good manner. So all the very best for everyone. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అద్భుతమైనటువంటి మహిళలు ఈత కొట్టారు, అదేవిధంగా పురుషులు, యువకులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మేము జీవితంలో స్థిరపడిపోయాం, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకేం అక్కర్లేదు అనుకునే స్థితిలో కూడా ఓ సిఐ గారు వచ్చి ఈ ఈత పోటీల్లో పాల్గొనడం అంటే అది కూడా గొప్ప విషయం. ఇవన్నీ కలగలిపి చేసినందుకు మరొకమారు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ కోనసీమకు వచ్చి కోనసీమలో పర్యాటక ప్రాజెక్టుల్ని పట్టాలు ఎక్కించే వరకు మీ దగ్గరికి వస్తూనే ఉంటాననేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మన ప్రాంతం కోనసీమ కేరళను తలదన్నే అందాలున్నాయి, కానీ పర్యాటకంగా అనుకున్నంతగా మనం ప్రగతి సాధించలేదు. అందుకే ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరంతా కూడా మన పర్యాటక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పర్యాటకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటకం అభివృద్ధి చెందాలి, కేరళతో పోటీ పడే విధంగా ఇక్కడ పర్యాటకం రావాలి అనే ముందు చూపుతో మనకి గౌరవ పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారిని నియమించడం మన ప్రాంతానికి దక్కిన గొప్ప అదృష్టంగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క నాయకత్వంలో అనేక టూరిజం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం ఆలోచిస్తూ ఉన్నారు. లారీ బోల్తా పడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించిన ఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. రోడ్డు నిర్మాణం కోసం సిమెంట్ తరలిస్తున్న లారీ దిబ్బపాలెం సమీపంలో గల ఘాట్ రోడ్ లో మలుపు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ లోయలో పడి నుజ్జునుజ్జైంది. డ్రైవర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అనంతగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఎన్జీఈఆర్ఎస్ కాంపోనెంట్ నిధులు 25 లక్షల రూపాయలతో పల్లె పండుగ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన సీసీ రహదారులను, గోకులాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పనులు కూటమి పాలనలో శరవేగంగా జరుగుతున్నాయి అన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో సాగుతున్నట్టు తెలిపారు. 2019-2024 మధ్య వైఎస్ఆర్ ప్రభుత్వం బటన్లు నొక్కడానికే పరిమితం అయ్యిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చిన పాపం వైసీపీదేనని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరి మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు మరి మనకి నిధులు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి స్పెల్లోనే అంటే మొట్టమొదటి వాయిదాలోనే మన వెదురుమూడి గ్రామంలో ఏదైతే ఆవేళ మనం అనుకున్నామో ఈ రోడ్లన్నీ కూడా మనం చక్కగా పోసుకున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి వారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గం, ముఖ్యంగా కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవి అన్నీ కూడా అతి తొందరలోనే పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలందరి యొక్క మెప్పు పొందుతామని చెప్పి తెలియజేస్తూ దాంతో పాటుగానే గోకులాలు ప్రతి మండలానికి 50 చొప్పున మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మనకంటే నియోజకవర్గం 150 గోకులాలు, అవి కూడా ఇవాళ మన వెదురుమూడి గ్రామంలో 2 గోకులాలు పూర్తి చేసుకుంటే దాన్ని కూడా మనం ప్రారంభించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిన్న కాక మొన్న అక్కడ ఆయన ప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇటు అభివృద్ధి, రెండవ పక్కన సంక్షేమం
రెండు కళ్ళ కింద ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా అమల్లో తీసుకొస్తాం. కానీ కొంచెం లేట్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే అప్పుల కుప్పగా చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టి లేట్ తప్ప ఏ పథకాన్ని కూడా పూర్తి చేయకుండా మనం అమలు చేయకుండా వెనకంజ వేసే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. కంచికచెర్ల మండలం గండేపల్లి గ్రామంలో కెసినో కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కడంతో పాటు సాంప్రదాయ క్రీడలకు బదులుగా విదేశీ జూద క్రీడల కోసం సన్నాహాలు చేశారు. కెసినో నిర్వహణ కోసం ప్రత్యేకంగా టెంటలతో గదులను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కోడి పందాలు నిర్వహణ కోసం కూడా రంగం సిద్ధం చేసిన నిర్వాహకులు పెద్ద ఎత్తున జూద క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆత్కూర్ పోలీసులు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్, సీట్ బెల్ట్, లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తదితర అంశాల్లో నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా విధించి చలనాలు వేశారు. ఆత్కూర్ ఎస్ఐ సిహెచ్ సురేష్ వాహనదారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 3, 4, 5 ఎక్కేసి హైవే మీద తిరుగుతూ ఉన్నారు. అది అందుకే ఆపాం. దాన్ని మీ అందరికీ జరిమానా వేస్తాం. అదిగాక పాత ఏమన్నా ఉంటే అవి కూడా కట్టేసుకోవాలి. మీరు పాత చలనాలు ఒక 2-3 ఏళ్ళ నుంచి కూడా కట్టకుండా ఉంటారు కదా, అవి కూడా కట్టుకోవాల్సి వస్తుంది. దానికి అందరూ రెడీ అయిపోండి. మొత్తం మీకు ఏమైనా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. మీ బండి మీద ఎన్ని చలాను నేను 1 by 1 అన్ని చెక్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు లేని దానికి ఇప్పుడు ఫైన్ వేస్తాము. గతంలో ఉన్నాయి 2 కట్టేసుకోవాలి. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.